ఇవి సగ్గుబియ్యం అండ్ బొంబాయి రవ్వ కలిపి పెట్టిన వడియాలండి. చాలా బాగా వచ్చాయి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని దాన్ని ఒక 4 గ్లాసుల వాటర్లో నానబెట్టేసుకోవాలి. 1 గంట 2 గంటల పైన నానిన తర్వాత, నానాయో లేదో మీకు తెలుస్తుంది కూడా, తెలిసిన తర్వాత ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి గడ్డగట్టకుండా. దాని తర్వాత కొంచెం మీరు సాల్ట్, మీకు కావలిస్తే కారం పొడి వేసుకోవచ్చు. నేను పచ్చికారం వేసుకున్నాను. ఇలా అన్నీ ఒక గుడ్డ మీద పెట్టేసుకొని 2 రోజులు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం నీళ్ళతో తడిపితే మొత్తం ఊడొచ్చేస్తాయండి వడియాలు. వాటిని ఎండలో పెట్టుకోవాలి. ఇవండి నేను పెట్టుకున్న వడియాలు, చాలా బాగా వచ్చాయి. మొత్తం ఒక 1/2 కిలోమైన పెట్టాను. అప్రాక్సిమేట్లీ 1/2 కిలోనే వెయిట్ వచ్చింటుంది. ఇవి టేస్ట్ చూసేసి చెప్తానండి ఎలా ఉండేది, బాగున్నాయా లేదా అనేసి. ఇప్పుడైతే బాగా వేగినాయి. ఇంకా ఎండ మంచిగా ఉంటే ఇంకా మంచిగా పొంగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.